ఈరోజు ఫస్ట్ టాపిక్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కెపాసిటీ. దీన్ని ఎఫిషియన్సీ కూడా అంటారు, సామర్థ్యం అన్నా అన్నీ సేమ్. కెపాసిటీ అంటే టోటల్ వర్క్ బై టోటల్ టైం, మొత్తం పని బై మొత్తం కాలం. మనకు లేకపోతే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నెలకు 9,000 సంపాదిస్తాడు. ఎంత? నెలకు 30 రోజులు తీసుకోండి. అంటే అతని కెపాసిటీ ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు 300. ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ 300. కెపాసిటీ అన్నా 1 days వర్క్ అన్నా సేమ్. కెపాసిటీ అన్నా 1 days వర్క్ అన్నా సేమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మన కెపాసిటీ తెలిసి మొత్తం ఎన్ని రోజులు పనిచేసాడో తెలిస్తే మనకు మొత్తం వర్క్ కూడా వస్తుంది. అంటే కెపాసిటీ ఇంటూ టోటల్ టైం ఈక్వల్ టు టోటల్ వర్క్. అంటే కెపాసిటీ ఎంత? 300. మనకు టోటల్ వర్క్ తెలియదు, కానీ కెపాసిటీ తెలుసు, టోటల్ టైం తెలుసు. టోటల్ టైం ఎంత? 30. ఎంత? 9,000. మనకు ఈ కెపాసిటీ, టోటల్ వర్క్, టోటల్ టైం, ఈ మూడిట్లో ఏ రెండు తెలిసినా మూడోది తెలుసుకోవచ్చు. ఇంకోటి కెపాసిటీ, ఇక్కడ చూడండి, కెపాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. కెపాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఎగ్జాంపుల్, ఇప్పుడు చిరుతపుల్లి ఉందనుకోండి. ఇక్కడ మనిషి ఉంటాడు. చిరుతపులి గంటకు 200 కిలోమీటర్ స్పీడ్ తోటి ప్రయాణిస్తుంది. ఇది కెపాసిటీ. గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి? 1000 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంటే ఇవి రెండు ఇచ్చాడు మనకు, 1000 కిలోమీటర్లు. అంటే ఇది వర్క్, ఇది కెపాసిటీ. అంటే ఎంత సమయం పడుతుంది? 200 అంటే 5 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ తెలియదు. ఇప్పుడు ఇది మనకు టైం తెలుసు, 5 గంటల సమయము, స్పీడ్ ఏమో 200. అంటే 5 గంటలలో ఎంత ప్రయాణిస్తాడంటే 1000 కిలోమీటర్లు. ఇప్పుడు మనిషి గంటకు 100 కిలోమీటర్లు స్పీడ్ తోటి వెళ్తాడు. ఇది మనిషి కెపాసిటీ. మొత్తం 1000 కిలోమీటర్లు పోవాలి. అంతే. అప్పుడు మనిషి ఎన్ని గంటల్లో ప్రయాణిస్తాడంటే 10 గంటలు. ఇక్కడ స్పీడ్, ఇక్కడ కెపాసిటీ తక్కువ ఉంటే టైం ఎక్కువ అవుతుంది, ఇక్కడ కెపాసిటీ ఎక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో అంటాం మనం. ఇంకోటి, ఇప్పుడు రేషియో తీసుకోండి. ఇక్కడ కెపాసిటీ రేషియో ఏమవుతుంది? చిరుతపులికి మనిషికి 200 ఏమో చిరుతపులిది, 100 ఏమో మనిషిది. అంటే 2:1. ఇది కెపాసిటీ రేషియో. ఇప్పుడు టైం రేషియో తీసుకోండి. చిరుతపులిది ఎంత? 5 గంటలు. మనిషికి ఎంత సమయం పడుతుంది? 10 గంటలు. అంటే 1:2. ఇప్పుడు కెపాసిటీ రేషియో తెలిసింది అనుకో, 2:1. దానికి ఆపోజిట్గా ఉండేదే టైం రేషియో, 1:2. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏబీల రేషియో 3:5 ఉందనుకోండి. ఇవి కెపాసిటీస్ రేషియో. అంటే ఆటోమేటిక్గా టైం రేషియో ఏమవుతుంది అంటే 5:3. ఇప్పుడు ఒకవేళ టైం రేషియో ఇచ్చిండు 5:3, అంటే అప్పుడు ఆటోమేటిక్గా కెపాసిటీ ఏమవుతుంది అంటే 3:5. ఇది కెపాసిటీ, ఇది రేషియో. కెపాసిటీ, ఇది రేషియోస్లలో కెపాసిటీ అయినా టైం అయినా ఏదైనా తెలిస్తే మనకు టోటల్ టైం అయినా అంటే నేను క్వశ్చన్స్ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి చేస్తున్నా. ఇది ఇంగ్లీష్లో ఉంది, నేను
నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఫస్ట్ ఫస్ట్ తీసుకోండి. ఏ ఒక పని చేయడానికి 8 గంటల సమయం పడుతుంది. అదే బికి 10 గంటల సమయం పడుతుంది. అయితే ఇద్దరికి ఎంత సమయం పడుతుంది? ఏబీలు ఇద్దరు కలిసి చేసే సమయం ఎంత పడుతుంది? క్వశ్చన్ అది. ఫస్ట్ 8 10ల ఎల్సిఎం తీసుకోండి. 2 4 8 2 5 10. ఎల్సిఎం ఎప్పుడైనా ఇట్లే తీసుకోండి ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రకారం, ఎందుకంటే మీకు కెపాసిటీ తీసుకోవడంలో ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది టోటల్ వర్క్. ఏ కెపాసిటీ ఎంత అయితే అప్పుడు 2 4 8 అన్నప్పుడు ఏ కెపాసిటీ 5 అవుతుంది. ఎందుకంటే కెపాసిటీ ఇంటూ టోటల్ టైం చేసినాం అనుకోండి, మనకు కెపాసిటీ ఇంటూ టోటల్ టైం చేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. ఇంకోటి 10, బి 10 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి బి కెపాసిటీ 4. ఏబి కెపాసిటీ అప్పుడు 5 + 4 9 అవుతుంది, 9 అవుతుంది. కెపాసిటీ ఏమో 9, టోటల్ వర్క్ ఎంత? 5 4 20 40. మనకు టోటల్ వర్క్ తెలుసు 40, ఇద్దరు కెపాసిటీ తెలుసు. అప్పుడు ఇద్దరికి ఎంత సమయం పడుతుందో తెలుస్తుంది. 9 4 36, 4 మిగులుతుంది 4/9. 4 + 4/9. ఏబీలు ఇద్దరు కలిసి ఇంత సమయంలో పూర్తి చేస్తారు. ఇంకోటి ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. సెకండ్ క్వశ్చన్. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ఒక్కడు ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ ఒక్కడు 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే బి ఒక్కడు ఎంత సమయం, బికి ఎంత సమయం పడుతుంది? ఫస్ట్ వీళ్ళిద్దరు ఎల్సిఎం తీసుకోండి. 4 12 ఎల్సిఎం 12. 4 ముళ్ళ 12. ఏబీలు ఇద్దరు ఎఫిషియన్సీ 3 అయినప్పుడు ఏ ఎఫిషియన్సీ 1 అయితే బి ఎఫిషియన్సీ ఆటోమేటిక్గా 2 అవుతుంది. అంటే 3 - 2 కాబట్టి 2 అవుతుంది. ఇప్పుడు బి కెపాసిటీ 2, టోటల్ వర్క్ ఎంత? 12. అంటే బీకి ఎంత సమయం పడుతుంది? 6 రోజుల సమయం పడుతుంది. ఇక్కడ ఇంకోటి. ఏ ఒక పనిని 7 రోజుల్లో పూర్తి చేస్తాడు. రోజుకి 9 గంటల సమయం, 9 గంటల్లో పని చేస్తూ, అంటే ఏ 7 రోజుల్లో పూర్తి చేస్తాడు. రోజుకి 9 గంటల చొప్పున పని చేస్తూ. బి ఏమో, అది క్వశ్చన్ నెంబర్ 3. బి ఏమో 6 రోజుల్లో పనిచేస్తాడు, రోజుకు 7 గంటల చొప్పున. ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ రాయకుండా ఎల్సిఎం తీసుకోండి దీన్ని. 7 9 63 ప్లస్ 7 9 63. ఇక్కడ 7 ఉంది, 9 అంటే ఇక్కడ 3 ఉంది, ఎక్స్ట్రా 2 రావాలి. ఇప్పుడు మనకు 7 9 63. ఏ కెపాసిటీ 2 అవుతుంది. బి కెపాసిటీ 7 అయింది. 3 2 6 అంటే 3 మిగులుతుంది. వీళ్ళిద్దరి కెపాసిటీ ఎంత? 5. రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? 8 2/5 అంటే 8 5 40. 42/5 ఎంత? 42/5. టోటల్ వర్క్ ఎంత? 7 9 7 × 9 × 2. ఈ 5 పైకి వెళ్తే 5 పైకి తీసుకోండి. 5 5 క్యాన్సల్. 7 6 42. 2 ముళ్ళ 6 3 ముళ్ళ అంటే 3 days. 3 daysలో పూర్తి చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి.
క్వశ్చన్ క్వశ్చన్ ఇక్కడ రాయడానికి వస్తలేదు, ఇక్కడ రాస్తున్నా. ఏబీలు ఇద్దరు కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏబీలు ఇద్దరు కలిసి 18 రోజుల్లో పూర్తి చేస్తారు. బీసీలు ఇద్దరు కలిసి 24 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏసీలు ఇద్దరు కలిసి 30 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఏబీసీ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, మళ్ళీ సపరేట్గా ఒక్క 2 రోజుల్లో పూర్తి చేస్తారు. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. 2 తొమ్మిది 18, 24 రావాలంటే 2 ఉంది, 12, 3 నల్ల 12, 36, 9 నల్ల 36 వచ్చేసింది. 18, 9 2 18 అంటే 4, 24, 8 3 24 అంటే 3, 9 నల్ల 36 అంటే 2. వీళ్ళ మొత్తం కెపాసిటీ ఎంత? 7, 9. 9 అంటే డబల్ వస్తుంది, అంటే 2A + B + C, అంటే AB + BC + AC అంటే 2A 2B 2C ఇట్లా డబల్ వస్తుంది. కాబట్టి 2 అక్కడ పంపిస్తే 4.5. ఏబిసి ముగ్గురు కెపాసిటీ ఏమో 4.5. ముగ్గురు కెపాసిటీ 4.5 అయితే ఈ మొత్తం వరకు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? మొత్తం వరకు ఎంత? 2 × 9 × 4 డివైడెడ్ బై 4.5 అంటే ఎంత? 9/2. 2 పైకి తీసుకోండి. 9 ఎంత? 4 16. ఏబీసీలు ముగ్గురు 16 రోజుల్లో పూర్తి చేస్తారు. రైట్. ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే బీసీ ఎంత? 3. టోటల్ ఎంత? 3 అంటే 1.5. 1.5 అంటే ఎంత? 3/2. టోటల్ వర్క్ ఎంత? 2 × 9 × 4. 3/2 అంటే 2ని పైకి తీసుకున్నాం. 3 ముళ్ళ 3 నల్ల 12, 12 48. ఏ 48 రోజుల్లో పూర్తి చేస్తాడు? బి తీసుకోండి. టోటల్ వర్క్ ఎంత? 2 9 4 ఎంత? 4.5. మనకు బి కెపాసిటీ కావాలంటే టోటల్ కెపాసిటీ 4.5. 4.5లో నుంచి ఏసీ తీసేస్తే బి కెపాసిటీ వస్తుంది. ఏసీ ఎంత? 2 అంటే 2.5 అంటే 5/2. 5ని ఇక్కడ నుంచి 2 పైకి తీసుకెళ్ళండి అంటే ఎంత? కింద 2 తోటి మళ్ళీ 2 తోటి మల్టిప్లై చేసేయండి. 4 16 × 18 10 ఎంత? 16 × 128. 16 16 ఎంత? 8 288 28.8. కరెక్టేనా? ఇక్కడ ఇట్లా 28 ఎట్లా రాయొచ్చు? 28 + 0.8. 0.8ని ఎలాగా రాయొచ్చు? మళ్ళా 28 + 8/10 అంటే 28 4/5. 28 4/5. ఇప్పుడు సి ఎన్ని రోజుల్లో పూర్తి చేసా? మొత్తం వరకు ఎంత? 2 × 9 × 4. సి కెపాసిటీ ఎంత? ఏబిదేమో 4, ముగ్గురు కెపాసిటీ ఏమో 4.5. ఏబి కెపాసిటీ ఏమో 4 అంటే ఎంత? 0.5 అంటే 1/2. ఏ కెపాసిటీ 1/2. 2 పైకి వెళ్తే 4 16 16 9 144 అంతేనా?
రైట్. ఫిఫ్త్ క్వశ్చన్. A:B తీసుకోండి. ఏ బి కన్నా రెండు రెట్లు మంచిగా పనిచేస్తాడు అంటే రెండు రెట్లు మంచిగా పనిచేస్తాడంటే ఇది కెపాసిటీ ఇచ్చిన 2:1. వీళ్ళిద్దరు కలిసి 18 రోజుల్లో పూర్తి చేశారు. ఏబీలు ఇద్దరు కలిసి 18 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే ఇక్కడ 18 రోజులు ఉందిగా, మనకు 18 రోజులు తెలుసు. ఇద్దరు కెపాసిటీ ఎంత? ఇక్కడ కెపాసిటీ దేనితోటి మల్టిప్లై చేయాలంటే ఇద్దరు ఉంటే ఇద్దరితోటి, ఒక్కరుంటే ఒక్కరితోటి. ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు. కెపాసిటీ ఎంత? 3. 18 54. ఏ 54 రోజుల్లో పూర్తి చేస్తాడు. కాదు 54 అనేది మొత్తం వరకు. ఏ కెపాసిటీ 2 అంటే 27. ఏ 27 డేస్లో పూర్తి చేస్తాడు. కెపాసిటీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైనా సేమే ఉంటుంది. ఇప్పుడు A:B 2:1 తీసుకుర్రు అనుకో, అప్పుడు సేమ్ ఉంటుంది. ఇప్పుడు 4:2 తీసుకున్నా సేమే ఉంటుంది. 8:4 తీసుకున్నా సేమే ఉంటుంది. కెపాసిటీ ఎంత ఉన్నా, కెపాసిటీ ఈ వాల్యూస్ ఎంత తీసుకున్నా రేషియో మల్టిప్లై అవుతుంటుంది. కాబట్టి చివరికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయో అవే దానికి వస్తుంది. ఇక్కడ చేంజ్ కాదు. ఇప్పుడు 4.2 తీసుకున్నా చేసినా మనకు 54 వాల్యూనే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఏ కెపాసిటీ బి కన్నా రెండు రెట్లు అన్నాడు కాబట్టి ఏబి ఇద్దరు కలిసి 18 రోజుల్లో పూర్తి చేస్తాడు. వీళ్ళ కెపాసిటీ 4 ఇది 2 అంటే 6. అప్పుడు ఏమవుతుంది? 6 8 6 48 6 6 10. టోటల్ వరకేమో 108. మనకి ఎవరు అడిగిండు? ఏది అడిగింది కాబట్టి ఏ కెపాసిటీ ఎంత? 4. ఎంత? 4 4 8 4 7 28 అంటే సేమ్ 27. మన కెపాసిటీ ఎంత తీసుకున్నా చేంజ్ కాదు. అంటే ఇక్కడ రేషియో ఉంటుంది కాబట్టి రేషియో ఎప్పటికీ చేంజ్ కాదు. ఇంకోటి మొత్తం టైమ్ అండ్ వర్క్ మొత్తం కెపాసిటీ మీదనే ఉంటుంది. కెపాసిటీ క్లియర్గా అర్థమైతేనే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఏ ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి ఏ కన్నా బి ఏ కన్నా 60% ఎఫిషియంట్. అంటే బి ఇప్పుడు ఏ 100 అయిందనుకోండి, అప్పుడు బి ఏమవుతుంది? 160 అవుతుంది. ఇప్పుడు రేషియో ఏమవుతుంది? అప్పుడు 2 బి యొక్క కెపాసిటీ ఓకే, బి యొక్క కెపాసిటీస్ కాబట్టి బి యొక్క కెపాసిటీ 8, ఏ యొక్క కెపాసిటీ 5. ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు మనకు ఏ తెలిసింది 12 రోజులు. ఏ కెపాసిటీ ఎంత? 5. టోటల్ వర్క్ ఏమవుతుంది? అప్పుడు కెపాసిటీ ఇంటూ టోటల్, ఇది కెపాసిటీ ఇంటూ టోటల్ డేస్. బి కెపాసిటీ ఎంత? 8. 4 3 12 4 2 8 15/2 అంటే 7.5 days. క్వశ్చన్ నెంబర్ 7. ఏ ఒక పనిని 80 రోజుల్లో చేస్తాడు. ఏ ఆ పనిని 10 రోజులు పని చేసి తర్వాత ఏ ఆ పనిని 10 రోజులు చేశాడు. తర్వాత పనిని బి 42 రోజుల్లో పూర్తి చేస్తాడు.
అయితే ఏబీలు ఇద్దరు కలిసి పూర్తి చేయడానికి సమయం ఎంత? ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ రాస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. ఏ ఒక పనిని 80 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ 10 రోజులు పని చేశాడు. తర్వాత పనిని బి 42 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఓకే. ఏ ఇక్కడ ఏ 10 రోజులు అన్నాడు కదా. ఇప్పుడు తీసుకోండి. ఏకి మొత్తం సమయం ఎంత పడుతుంది? 80. అంటే ఏ ఆల్రెడీ 10 రోజులు చేసిండు. ఏ ఒక పనిని ఆ పనిని 70 రోజుల్లో పూర్తి చేస్తే బి 42 రోజుల్లోనే పూర్తి చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 10 రోజులు చేసిండు. ఇంకా ఏ 70 రోజులు చేయాల్సిన పని బి 42 రోజుల్లోనే పూర్తి చేస్తాడు. కాబట్టి ఫస్ట్ రేషియో తీసుకుందాం. 7 10 70, 7 6 42, 6 రావాలంటే ఆల్రెడీ ఇంట్లో 2 ఉంటుంది, 3 తీసుకున్న అయిపోతుంది. 3 7 6 42 అంటే ఇక్కడ 5 మిగులుతుంది. ఏ కెపాసిటీ 3, బి కెపాసిటీ 5. ఇప్పుడు ఏ కెపాసిటీ 3 తెలిసింది కాబట్టి మొత్తం ఎన్ని రోజులు మొత్తం తీసుకోవాలి, మళ్ళీ 70కి తీసుకోవద్దు. కెపాసిటీ ఎప్పుడు రేషియో అనేది సేమ్ ఉంటుంది. ఈ రేషియో ఎప్పుడు టోటల్ డేస్కి తీసుకోవాలి, మొత్తం 10 దినాలు తీసుకోవాలి. అప్పుడు మొత్తం వరకు ఏమవుతుంది? ఏ కెపాసిటీ 3, మొత్తం 10 దినాలు ఎంత? 80. మనకేం అడుగుతుండు? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే ఇద్దరు కెపాసిటీ 3 + 5 8, 10 అంటే 30 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇద్దరు కలిసి 30 రోజుల్లో పూర్తి చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్: ఏబీలు ఇద్దరు ఒక పనిని పూర్తి చేయడానికి 600లకు తీసుకుంటారు. ఏ ఒక్కడే 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే సి సహాయంతో ముగ్గురు కలిసి 3 రోజుల్లోనే పూర్తి చేస్తారు. అయితే అంటే ఒక్కొక్కరికి ఎంత షేర్ వస్తుంది, అంటే ఒక్కొక్కరికి ఎంత పర్సంటేజ్ వస్తుంది అందులో అంటే ఫస్ట్ తీసుకోండి. ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో 6 రోజుల్లో. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 8 రోజుల్లో. ఏబిసి ముగ్గురు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 3. 2 3 6. బి ఎంత? 2 4 8. ఓకే. అప్పుడు ఏ కెపాసిటీ ఏమవుతుంది? 2 3 6 అంటే 2 4 8 3 3 అంటే 8. ఏబిసి ముగ్గురు కెపాసిటీ ఏమో 8. ఏ కెపాసిటీ 4, బి కెపాసిటీ 7 అంటే సి కెపాసిటీ 1 అవుతుంది. అప్పుడు క్వశ్చన్ ఏమడిగింది మనకు? కెపాసిటీ ఎంత? 4 3 1. ఇప్పుడు ఏ కెపాసిటీ ఏమవుతుంది? అప్పుడు ఏ కెపాసిటీ అంటున్నాం మనకు మొత్తం పని 600లకు తీసుకోరు కదా. ఇది వాల్యూ, ఇది వర్క్ ఎంత? 2:3 2 × 3 × 4 ఏ వాటా ఎంత అంటే ఏ షేర్ ఎంత అంటే మొత్తం వర్క్ బై ఏ కెపాసిటీ ఎంత? 4. ఇది మొత్తం పని. ఈ మొత్తం పని ఎంత తీసుకోరు? కాదు, రాంగ్. ఇక్కడ పని కాదు, మొత్తం పని ఎంత? 600. బి ఎంత? ఏ ఎన్నో వంత అంటే ముగ్గురు కెపాసిటీ 8. ఏ యొక్క కెపాసిటీ అంటే ఏ ఎంత పని చేశాడు? కెపాసిటీ 8 అయితే ముగ్గురు కెపాసిటీ 8 అయితే ఏ కెపాసిటీ 4. ఎంత? 4 2 8 300. ఆటోమేటిక్గా చూసి కూడా చెప్పొచ్చు. ఇక్కడ 8 ఉంది కదా, మొత్తం 600లకు తీసుకోండు. ఏ కెపాసిటీ 4 అంటే సగం 4 అంటే కెపాసిటీ మొత్తంలో సగం ఉంది కాబట్టి మొత్తం 600 అయితే
అందులో 300 ఏకి. బి ఎంత? 3/8 ఇంటూ 600. 8 ఏళ్ళు 56, 8 5 40, 3 5 15, 3 ఏళ్ళు 21, 22, 225. సి ఎంత అప్పుడు? సి 1/8 ఇంటూ 600, 75 డైరెక్ట్. ఏ ఒక పనిని పూర్తి చేయడానికి 9 రోజుల సమయం పడుతుంది, బికి 12 రోజుల సమయం పడుతుంది. అంటే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్గా పని చేస్తే, అంటే బిగినింగ్ విత్ ఏ, అంటే ఏ ఏ ఏ ఏ ఈరోజు పని చేశాడు, బి నెక్స్ట్, తర్వాత మెల్ల ఏ. అంటే ఇప్పుడు ఏ ఫస్ట్ ఏ చేస్తాడు, తర్వాత రోజు బి, తర్వాత రోజు మళ్ళీ ఏ, ఇట్లా ఆల్టర్నేట్ డేస్లో చేసుకుంటూ పోతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో రాసుకుందాం. ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 9 రోజుల్లో. బి 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. 3 ముళ్ళ 9, 3 నెలల 12, 3 ముళ్ళ 9, 12, 3 నెలలు. ఇవి కెపాసిటీస్. మనము ఆల్టర్నేట్ డేస్ లేకపోతే డైరెక్ట్ ఏసీ చేసేటోళ్ళం. ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రోజు 4, తర్వాత మళ్ళా 3. అంటే వీళ్ళిద్దరూ మామూలుగా అయితే వీళ్ళు సపరేట్గా ఎవరి దాలు చేసుకుంటారు అనుకో, ఒకటే రోజుకు 7 అవుతుండే. కానీ ఒకరోజు ఏ చేస్తుండే, ఒకరోజు బి చేస్తుండు. కాబట్టి ఇది 2 రోజుల వర్క్ అవుతుంది. 2 రోజుల వర్క్ ఎంత? 7. టోటల్ వర్క్ ఎంత? 9 36. అంతే. 7 5 35, 1/7. ఇది 36 తీసేయండి. రాంగ్. అంటే ఫస్ట్ 35 వరకు తీసుకోండి. 35 అంటే 5 అంటే ఎంత? కెపాసిటీ 2 రోజులకు 7 కాబట్టి 10 రోజులు పడుతుంది. 10 రోజుల తర్వాత ఒక్కటి మిగులుతుంది. 35 టోటల్ వరకు 36 అంటే 35 అయిపోతుంది. ఒక్కటి మిగులుతుంది. ఒక్కటిలా బి చేశాడు కాబట్టి 1/4. ఇది మొత్తం తీసుకున్నప్పుడు ఇది రాంగ్. ఇది ఆల్టర్నేట్ డేస్ అన్నాడు కాబట్టి ఎంత? పదో 45 పురుషులు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. 6 రోజుల తర్వాత 30 మంది పురుషులు జాయిన్ అవుతారు. అంటే ఈ 30 మంది జాయిన్ కాకముందు ఒక్క నిమిషం. 6 days after, అది 6 రోజుల తర్వాత 30 మంది జాయిన్ అవుతారు. 6 రోజుల తర్వాత వీళ్ళు 30 మంది జాయిన్ అయిన తర్వాత ఎంత? ఈ 30 రోజులు జాయిన్ అయినప్పటి నుంచి ఎంత సమయం పడుతుంది? ఇది డైరెక్ట్ సింపుల్. 45 మెన్ 16 రోజులు చేస్తారు. అయితే 45 మెన్ ఎంత? 6 days చేస్తారు. తర్వాత 30 మంది అంటే 75 ఇంటూ ఇది ఇంటూ 45 పురుషులు 6 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇంకోటి 75, 30 మంది జాయిన్ అవుతారు కాబట్టి 75 అవుతుంది. వీళ్ళు ఎన్ని డేస్లో పూర్తి చేస్తారు? ఈ టోటల్ సేమ్ కావాలి. ఆల్రెడీ 6 days చేసింది అన్నారు కాబట్టి డైరెక్ట్ ఇట్లా వేసుకోండి. 45 రోజులు 45 పురుషులు 10 రోజుల్లో ఎంత చేస్తే 75 పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
ఐదు తొమ్మిది 45, 5 ఎక్కం 5 ఐదులు 25, 5 2 10, 5 ముళ్ళ 3 ముళ్ళ ఎంత 3 రోజులలో కాదు 3 2 6 6 డేస్ పడుతుంది. 3 2 6 ఓకే. ఇద్దరు పురుషులు 3 బాయ్స్ కలిసి 10 రోజుల్లో పూర్తి చేస్తారు. 3 పురుషులు 2 బాయ్స్ కలిసి 8 డేస్లో పూర్తి చేస్తారు. అయితే ఇద్దరు పురుషులు 1 బాయ్ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ రోజు 2 men ప్లస్ 3 బాయ్స్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? టోటల్ వర్క్ తీసుకోండి. ఇది దీనికి ఏది ఎన్ని రోజుల్లో 10 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటి? 3 పురుషులు ప్లస్ 2 బాయ్స్ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 8 రోజుల్లో పూర్తి చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇది ఫస్ట్ ఇది 2 5 10, 2 4 8, 3 5 15, 4 3 12, 4 2 8. ఇది అక్కడికి పోతే ఇద్దరు మిగులుతారు. 12కి వెళ్ళి 10 పోతే 15 ఉంది. ఇక్కడికి పోతే 7. మ్యాన్ టు బైక్ రేషియో ఎంత అంటే 7/2. ఈ 2 ఇక్కడికి వస్తుంది, ఈ బి ఇక్కడికి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాన్ కెపాసిటీ 7, బాయ్ కెపాసిటీ 2. క్వశ్చన్ ఏం అడిగింది మనకు? ఇద్దరు పురుషులు అంటే ఇద్దరు పురుషులు మెన్ కెపాసిటీ ఎంత వచ్చినుండే? 7 వచ్చినుండే. 1 బాయ్ అంటే ఎంత? బాయ్ కెపాసిటీ 2. ఒక్కడే బాయ్ కాబట్టి 1. ఓకే. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఈ డేస్ మనకు తెలియదు. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఇక్కడ ఇచ్చినుండే మనకు. అంటే ఇద్దరు బాయ్స్ బాయ్ కెపాసిటీ ఎంత? 7 ప్లస్ 3 బాయ్స్ కలిసి ఎంత? 10 రోజుల్లో పూర్తి చేస్తారు. 2 14 ప్లస్ 3 6 10 ఎంత? 50 + 10. దీన్ని 14 + 2 16D అంటే 4 16, 4 5 20, 2 2 5 10. అంటే ఎంత సమయం పడుతుంది? 25/2 అంటే 12.5 days పడుతుంది.